Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము. దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయము చదువుట వలన కలుగు ఫలము. ముందుగా ఈ అధ్యాయమునకు దైవాసుర సంపద్విభాగ యోగం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దైవాసుర సంపద్విభాగ యోగము. సంపద అనగా ఐశ్వర్యము, దైవ సంపద అనగా దైవీకములగు సద్గుణముల యొక్క సంపత్తి, దైవ సంబంధమైన గుణరాశి, జీవుని భగవంతుని సమీపమునకు చేర్చునట్టి శీల సంపద. అసుర సంపద అనగా రాక్షస గుణములు, దుర్గుణ రాశి, భగవంతుని దూరముగా చేసివేసినట్టి దుశ్శీలము. ఈ అధ్యాయమునందు శ్రీకృష్ణ పరమాత్మ దైవగుణములను అసుర గుణములను రెండింటినీ గురించి వివరంగా తెలియజేశారు. ఎందుకంటే ఆ రెండింటినీ తెలుసుకొని ఉన్నచో సాధకుడు తన హృదయమును బాగుగా పరిశోధించుకొని దైవగుణములు లేనిచో సంపాదించుటకును, ఉన్నచో ఇంకనూ అభివృద్ధిపరచుటకును, అసురగుణములున్నచో పారద్రోలుటకును అవకాశముండును. కావున రెండింటినీ తెలుసుకొని ఉండవలెను. ఈ ప్రకారముగా అధ్యాత్మ క్షేత్రమున అందరకును ఉపయోగముగా ఉండుటకై భగవానుడు ఆ సద్గుణ దుర్గుణముల రెండింటినీ, దైవ అసుర సంపదల రెండింటినీ చక్కగా విభజించి తెలియపరిచిన అధ్యాయమగుటిచే దీనికి దైవాసుర సంపద్విభాగ యోగం అనే పేరు వచ్చింది. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము చదువుట వలన కలుగు ఫలము. పూర్వము గూర్జుర దేశమున సౌరాష్ట్రికమనే పురంలో ఖడ్గబాహు అనే రాజు రాజ్యం ఏలుతున్నాడు. అతని వద్ద అరివర్ధనమను పేరుగల మహాబలశాలి అయిన ఏనుగొకటి ఉంది. ఒకనాడది గొలుసులను త్రెంచుకుని ఊరిపై పడింది. దానిచే పురజనులందరూ కూడా భయవిహ్వలులయ్యారు. మావటివాడు కానీ రాజు కానీ ఎంత ప్రయత్నించినను అది లోబడలేదు. ఇంతలో సరసుడను ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి కొన్ని గీతా శ్లోకాలను చదువుతూ ఆ దారిన పోతూ జనులు వద్దని చెప్తున్నా కూడా వినక ధైర్యముతో ఆ మదగజమును సమీపించి దాని శరీరాన్ని నిమరసాగాడు. అంతటా రాజు ఆశ్చర్యచకితుడై ఆ విప్రుని సమీపించి అట్టి అలౌకిక శక్తికి కారణము ఏమిటి అని అతన్ని అడిగాడు. అప్పుడు అతను ఇలా చెప్తున్నాడు: ఓ రాజా, నేను ప్రతిదినము గీత 16వ అధ్యాయమునందలి కొన్ని శ్లోకములను చదువుదును. దానివలన నాకు ఈ సిద్ధులు కలిగినవి. గీతాయ షోడశాధ్యాయ శ్లోకాన్ కతిపయానహం జపామి ప్రత్యహం భూప తేనైత సర్వసిద్ధయ. ఆ వాక్యములను విని రాజు ఆ బ్రాహ్మణుని తన ప్రసాదానికి తీసుకుని వెళ్ళి గౌరవించి అతని వలన గీత 16వ అధ్యాయమును ఉపదేశం పొంది ఆ ప్రభావముచే ఆ బ్రాహ్మణుడు పొందిన సిద్ధులను తానును పొందగలిగాను. దానిచే అతనికి ఆ గీతా శ్లోకముల ఎడల పరమ విశ్వాసము పుట్టి అత్యంత భక్తితో వానిని నిరంతరము పఠిస్తూ చివరకు పరమాత్మ పదమును పొందెను. కావున గీత 16వ అధ్యాయము పారాయణముచే జీవుడు అపరిమిత శౌర్య సాహసములను పొంది తుదకు మోక్షమును పొందగలుగును. గీత 16వ అధ్యాయ ఫలము: బల విక్రమాదులు కలుగుట, మోక్షము సంప్రాప్తించుట. శుభం. Subscribe and share my channel Sudarsana.